హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాస్టర్ ఛానల్. నేను మీ బిగ్ బాస్ రివ్యూయర్. ఎప్పుడైతే సీజన్ 7లో భయపడ్డారో కామన్ మ్యాన్ ఫ్యాక్టర్కి, బిగ్ బాస్ ఈ సీజన్ 9ని ఏదో సామాన్యుల్ని కామన్ మ్యాన్స్ని లేపుతున్నాం అన్నట్టు చెప్పి కామన్ మ్యాన్ ఫ్యాక్టర్ అనే దాన్ని డైల్యూట్ చేయడానికి ఎక్కువ మంది కామన్ మ్యాన్స్ని ప్రవేశపెట్టారు. ఒక కామన్ మ్యాన్ ఉంటే ఫోకస్ వాడి మీకు వెళ్తుంది, ఎక్కువ మంది కామన్ మ్యాన్స్ ఉంటే డైల్యూట్ అయిపోతుంది. సో సేఫ్ సైడ్గా వాళ్ళు అనుకున్న విన్నర్నే గెలిపించాలనుకున్నారు. బిగ్ బాస్ 7లో కూడా అమర్దీప్ని గెలిపించడానికి విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ బయట ఉండే కాన్ఫ్లెక్షన్స్, పోలీసుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అన్నీ మూసుకుని పల్లవశని ప్రకటించారు. కానీ అక్కడ పెద్ద బొగ్గాడు లాస్ట్కి అందరికీ తెలిసింది. వాడు ఏం వీడియో పెట్టినా ఒక 1% కూడా పాజిటివ్ కామెంట్స్ రావు. అంత బొగ్గాడు పల్లవశం. ఇవన్నీ పక్కన పెడితే ఈ సీజన్ 9లో తనూజ సెంటిమెంట్ వాడుకుంటుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ మ్యాన్ కూడా కుక్క పిల్ల చెప్పుకుంటుంది. అండ్ నిఖిల్ గడు ఏం చేశాడు, నాకు కావ్య కావ్య కాళ్ళు పట్టుకుంటా అని చెప్పుకుంటా వచ్చి యష్మితో డ్రామా నడిపి విన్నాయక కనీసం కావ్యకి ఫోన్ కూడా చేయలేదు. ఇంకా ఆడియన్స్కి కళ్ళు తెరవకపోతే ఎవడేం చేయలేడు. ఈ కర్ణాటక ప్లేయర్స్కి యాడెడ్ అడ్వాంటేజ్ ముందే చెప్పినట్టు, కర్ణాటక వాళ్ళు సోషల్ మీడియాలో షేరింగ్ అవన్నీ వల్ల చేతిలో ఫోన్ ఉంది కదా అని మిస్సరాలు కొట్టేస్తారు. మనం కర్ణాటక బిగ్ బాస్కి మనం ఓటింగ్ వేయం మన ప్రేక్షకులు, బట్ కర్ణాటక ప్రేక్షకులు తెలుగు బిగ్ బాస్ కూడా ఓటింగ్ చేస్తారు. అది వాళ్ళ యాడెడ్ అడ్వాంటేజ్. కానీ శోభా శెట్టికి వచ్చిన నెగిటివ్ యాటిట్యూడ్, నెగిటివ్ ఈ రెస్పాన్స్ తనుజకు రాలేదు. దానికి రాకపోవడానికి కారణము కామన్ ఫ్యాక్టర్లో పేరు వచ్చిన కళ్యాణ్ దాని వెనకాల కుక్క పిల్లలు తిరగడం, అండ్ శివాజీ లాంటి మాస్టర్ పీస్ ఈ సీజన్లో లేకపోవడం. ఈ రెండింటి వల్ల తనుజకి బాగా యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో ఆమె నడిపిస్తుంది కథ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ యువర్ బిగ్ బాస్ రివ్యూయర్ మాన్స్టర్ ప్రో.